ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఇరగవరం అర్జునుడిపాలెం కంతేరు కాకిలేరు పేకేరు గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం రైతులు 10,000 రూపాయల నుంచి సుమారు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం డ్రైనేజీలకు సంబంధించి రీసీల్టింగ్ పనులు చేయకపోవడంతో డ్రైనేజీలు నిండిపోయి పొలాల్లోకి వస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. పంట నష్ట వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామని రైతులకు భరోసా కల్పించారు. రాబోయే వేసవిలో రీసీల్డింగ్ చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. భారీ వర్షాల వలన నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వాగులు డ్రైనేజీలన్నీ కూడా పూర్తి ప్రభావంతో రావడం వలన ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు అధిక వర్షాల వలన అదేవిధంగా గత 5 సంవత్సరాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీల్లో ఎక్కడా కూడా సిల్ట్లు తీయకుండా, డ్రైనేజీల్లో తూడు తీయకుండా, చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు దాని ఫలితం ఈరోజు అధిక వర్షాల వల్ల మనకి గ్రామాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈరోజు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిల్టేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవికాలంలో డీసిల్టేషన్స్ అన్నీ కూడా చేసి మరలా డ్రైనేజీలను కానీ కెనాలను అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు రైతులందరూ కూడా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఎకరానికి ఈరోజు ఊడ్పుల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల మందులు కూడా కొట్టడం జరిగింది. ఈ విధంగా రైతుల పరిస్థితి ఈరోజు ఇబ్బందికరంగా మారింది. దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా వారికి అండగా నిలబడే విధంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి.